ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాళ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి చాలా మందికి 22-23 సంవత్సరాలకంతా కూడా IT ఇండస్ట్రీలకు అడుగు పెట్టేస్తున్నారు. అవునండి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే 22-23 కల్లా జాబ్లోకి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఒక 27, 28, 29కి వచ్చేటప్పటికే బ్యాంక్లో ఒక పెద్ద అమౌంట్ లోన్ తీసుకొని ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవడమో లేదంటే ఇల్లు కట్టుకోవడమో చేసేసి మ్యారేజ్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అనేది ముందుకు సాగుతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే 40 సంవత్సరాలు వచ్చాకో లేదంటే ఒక 50 ఏళ్ళు వచ్చాకో అప్పటిదాకా జీవితాంతం వాళ్ళు కష్టపడిన డబ్బునంతా కూడబెట్టుకొని 45-50 ఏళ్ళ వయసు అప్పటికి కొంతమంది ఇల్లు కొనుక్కుంటుంటారు కదా. మరి 30 సంవత్సరాల కల్లా ఇల్లు కొనుక్కుంటే ఉండే లాభ నష్టాలు ఏంటి? 45-50 సంవత్సరాల వయసుకు వచ్చినాక ఇల్లు కొనుక్కుంటే ఉండే లాభ నష్టాలు ఏంటి? అంటే ఓవరాల్ గా ఇల్లు కొనడానికి సరైన వయస్సు ఏది? ఈ టాపిక్ ఎప్పుడు నాకు కాంట్రవర్షియలే. ఏం మాట్లాడినా అమెరికాకే చుట్టుకుంటాయి. ఓకే. కాకపోతే దీంట్లో నేను ఇంకొన్ని లాజిక్స్ ఆలోచించాను. అది డెఫినెట్ గా డెలివరీ కూడా చెయ్యాలి. 30 సంవత్సరాలకు ఇల్లు కొంటాం. కొంత టైం పోయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే, ఒకప్పుడు ఉండేవి వలస పక్షులు. ఆ వలస పక్షుల యొక్క బాధ్యత మనం తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మైగ్రేట్ అవుతూనే ఉన్నాం. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, నాకు కొంతమంది క్లయింట్స్ కూడా ఉన్నారు. మాక్సిమం వాళ్ళ పోస్టింగ్ ఒక స్టేట్ లో 3 ఏళ్లే, వేరే సైడ్ పంపించేస్తారు మళ్ళీ. అదే IT ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పే స్కేల్ అప్గ్రేడ్ అవ్వాలన్నా, వాళ్ళ పొజిషన్ అప్గ్రేడ్ అవ్వాలన్నా వాళ్ళు సిటీ మారాల్సిందే. డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళిపోవాల్సిందే, మారుతూ ఉంటారు. ఆప్షన్ లేదు. సో ఇక్కడ మైగ్రేషన్ జరుగుతూనే ఉంటది. 30 ఏళ్ళకి కొంటారు పెళ్ళయ్యే టైంకి. అసలు ఆ టైంకి మీ ఆ పుట్టే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తారనే క్లారిటీ ఉంటుంది. అట్లీస్ట్ స్కూల్ ఎక్కడో ఉంటుంది, మీ ఇల్లు ఎక్కడో ఉంటుంది. వర్కౌట్ కాదు. 5 ఏళ్ళు పోయింది, పొజిషన్ అప్గ్రేడ్ అయింది, మంచి ఆపర్చునిటీ ఇఫ్ యూ షిఫ్ట్ టు అదర్ సిటీ. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇల్లు ఉందని కాంప్రమైజ్ అవుతుంది. అట్లా అయిన వాళ్ళని కూడా నేను చూసాను. అదే ఇల్లు లేకపోతే మీకు అటాచ్మెంట్ లేదు, అటాచ్మెంట్ లేకపోతే ఆపర్చునిటీని తీసుకొని పూణేనో, బెంగళూరు, మైసూరు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. స్కేలప్ అయ్యేవాళ్ళు, బెటర్ పొజిషన్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా మంచి ఆర్థిక పరిస్థితులకి ఎదుగుతూ ఉండేవాళ్ళు. అటాచ్మెంట్ వల్ల ఆగిపోయిన వాళ్ళు కొంతమంది అయితే పిల్లల గురించి వాళ్ళ స్కూల్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయి రెంట్కుంటారు. మళ్ళీ కొంతమంది సొంత ఇల్లు పెట్టుకొని స్కూల్ దగ్గరలో వెనక వీధిలో ఉంటారు. సో బేసిక్ ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మన ఇల్లుగా తీసేసుకోవడం వల్ల. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా చెప్తాను. మీరు 30 ఏళ్ళకి ఇల్లు కొంటే మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో బిల్డింగ్ యొక్క వయసు 30 సంవత్సరాలు, గట్టి గుంజితే 35, అంతకు మించి బిల్డింగ్ వయసు ఉండదు. మీరు 30కి కొంటే కరెక్ట్గా మీకు 60-65 సంవత్సరాల వయసు వచ్చే టైంకి బిల్డింగ్ని కూల్చేయాలి. మళ్ళీ అది రీకన్స్ట్రక్షన్ చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం పడుతుంది. అప్పటికి మీకు 65-66 సంవత్సరాలు వస్తాయి. అసలు అది సరైన సమయమా? మీరుండే ఇంటిని కూలగొట్టించి అప్పుడు మీరు మళ్ళీ ఒక అద్దెంటికి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఈ బిల్డింగ్ని కట్టి మీరు ఇందులోకి షిఫ్ట్ అయ్యి అది సరైన సమయమా? డెఫినెట్గా కాదు. మీ పిల్లల పెళ్లి టైంకి బిల్డింగ్ ఓల్డ్ అయిపోయి ఉంటుంది. అదొక డిసప్పాయింట్మెంట్ ఇష్యూ. మళ్ళీ పిల్లల చేతికి వచ్చి పెళ్లి వచ్చేసే టైం సమయానికి అది పాతిళ్ళు అయిపోయి ఉంటుంది. అసలు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఫస్ట్ థింగ్ ఇదో పెద్ద ప్రాబ్లం అయినట్లయితే ఏజ్ పరంగా చూసినా రాంగ్ టైంలో అది డెమాలిషన్కి వెళ్తుంది. డెమాలిషన్ అయినంత మాత్రాన మళ్ళీ ఫ్రీ కట్టిస్తారా? ఇప్పుడు బిల్డర్కి ఇస్తారు, వాడేమి మీకు ₹1,00,00,000 తీసుకోవడమో కానీ ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం 20 లక్షలు తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ అపార్ట్మెంట్కి వాడు ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకుంటే అమ్ముకుంటాడు, ఏదో ప్రాఫిట్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు మార్కెట్ రేట్లు 20 అని ఇవ్వాలిగా. అదే 30 ఏళ్ల తర్వాత అది హీనపక్షంలో 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. మరి అప్పటికి ఆ డబ్బులు ఆ టైంలో మీ రిటైర్మెంట్ కార్పస్ నుంచి తీసిస్తారా వాడికి? బాబు నాకు ఇల్లు కట్టి అని సరే 1.5-2 కోట్లు తీసిస్తారా? అది సాధ్యమా? మళ్ళీ దానికోసం సపరేట్గా కార్పస్ ఏర్పాటు చేయాలి, అదెంత డిఫికల్ట్ అవుతుంది మళ్ళీ. అదే 50 సంవత్సరాల వయసుకి ఇల్లు కట్టామనుకోండి, మీ పిల్లల పెళ్ళిళ్ళన్నీ దాదాపుగా 50-55 మధ్యలో జరిగిపోతాయి. రైట్ టైం, రైట్ బై. మీకు 80-85 సంవత్సరాలు అంటే మీ కట్ట కాలేదాకా మీరు ఆ ఇంట్లో ఉంటారు. కరెక్ట్గా మీ టైం అయిపోయే టైంకి మీ పిల్లలు రిటైర్మెంట్ ఏజ్కి వస్తారు. కరెక్ట్గా అప్పుడే అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి వస్తుంది ఆ బిల్డింగ్. వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేయించుకొని వాళ్ళ రిటైర్మెంట్ అక్కడ కంటిన్యూ అవుతారు. ద సైకిల్ గోస్ ఆన్. సో బేసిక్గా మనం ఎక్కడ స్థిరపడతామో కూడా తెలియనప్పుడు మన ఒక ఇంటిని ఎర్లీ ఏజెస్లో జస్ట్ అవుట్ ఆఫ్ ఎమోషన్ ఏర్పరచుకుంటే దాని మీద ఉండే ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళ కెరియర్ గ్రోత్స్ ఆగిపోతాయి.
రాంగ్ టైంలో ఇల్లు డెమాలిషన్కి వెళ్తుంది. అండ్ 2 పిల్లలు అక్కడ ఉంటారని గ్యారంటీ లేదు. అండ్ 3, మీరు ఎర్లీ ఏజెస్లో కొన్నారు కదా, ఆ సిటీ సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోతుంది. ఐ మీన్ ఆ ఏరియా అంతా సెంటర్ అయిపోతుంది. పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్, కనీసం వాకింగ్ చేయడానికి ఉండదు. మీ ఆ వయసులో 60-65 సంవత్సరాల వయసులో సహజంగా ఆ వయసులో ఏమనుకుంటాం, సిటీకి దగ్గరలో ఉండాలి, ఏదైనా కమ్యూనిటీ అయితే బాగుంటుంది, కాకపోతే పొల్యూషన్ ఉండొద్దు, కొద్ది నడవటానికి ప్రశాంతంగా ఉండడానికి వాతావరణం సహకరించాలి, హాస్పిటల్స్ దగ్గరలో అన్ని ఉండాలి అనుకుంటాం. మీకు హాస్పిటల్స్ ఉంటాయేమో ఆ టైంకి, కానీ కనీసం వాకింగ్ చేయడానికి జాగా మిగలదు, గాలి పీల్చుకోవడానికి గాలి ఉండదు. అప్పుడైనా చచ్చినట్టు బయటకు వెళ్ళిపోవాల్సింది. అసలు ఎందుకు ఇది తీసుకోవడం ఎందుకు, బయటికి వెళ్ళటం ఎందుకు అనుకుంటాం. ఒట్టిగా రెంట్ కడుతున్నాం కదా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని. ₹1 కోటి మీరు వడ్డీగా కడుతున్నారు. ₹1 ప్రాపర్టీకి మేము 30 ఏళ్ళ తర్వాత అమ్మితే ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మాక్సిమం ఒక అపార్ట్మెంట్ డబుల్ అయితే 15 ఏళ్ళకి డబుల్ అవుతుంది. మీకు 1 కోటి 2 కోట్లు అయితే 4 కోట్లు అయితే, అంతకు మించి కాదు. 4 కోట్లకు మించి మీకు ఆ టైంకి రేట్ రాదు. దానికి కానీ మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అంటే ₹2 కోట్లు. ₹1 అసలు ₹1 వడ్డీ. 2 కోట్లు పెట్టి మీరేం సంపాదించారు అని అంటే పైపచ్చి ఇంకో 2 కోట్లు, అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ సంపాదించారు. సో దాని బదులు మీరు ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఈఎంఐకి పెట్టాలనుకుంటున్నారో, ఏదైతే అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టాలనుకుంటున్నారో, ఇంటి కోసమే ఒక కార్పస్ని ఏర్పాటు చేసుకొని ఇన్వెస్ట్ చేసి వదిలేయండి మ్యూచువల్ ఫండ్ 15% తోటి. ఆ 20 లక్షల రూపాయలే ఆ టైంకి వచ్చేసరికి దాదాపుగా అది 3-3.5 కోట్లు అవుతుంది. మీరు పైపెచ్చు నార్మల్గా అదే ఇల్లు అద్దెకి తీసుకుంటే 35,000, అదే ఇంటికి మీరు ఈఎంఐ కడితే 75,000. ఆ పైపెచ్చు ఏదైతే 30,000 రూపాయలు మీరు ఏదైతే ఈఎంఐ కట్టాల్సి ఉందో ఆ ఈఎంఐ తోటి మీరు ఎస్ఐపీలు కట్టుకోండి. రిటైర్మెంట్ టైంకి మంచి ఇంటిని ఏర్పాటు చేసుకోండి. ఇంత కష్టపడేది మనిషి ఎందుకు? ఎండ్ ఆఫ్ ద డే ప్రశాంతమైన జీవితాన్ని బతకటానికి. కరెక్ట్గా 60 ఏళ్ళు వచ్చేటానికి సమస్యలు కొడి తెచ్చుకోవడానికి కాదు. మనం 65 సంవత్సరాల వయసులో రావాల్సిన సమస్యని 30 ఏళ్ళకి కొనేస్తున్నాం. 60 ఏళ్ళకి ఏమవుతుందో డెమాలిష్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి వెళ్తుంది. మళ్ళీ అప్పుడు డబ్బులు కావాలి కదా. ఎవరిని అడుగుతారు? ఒక పాత బిల్డింగ్ పడేసి కట్టడం కోసం పిల్లల మీద డిపెండ్ అవుతారా? ఇప్పుడు చెప్పమనండి. ఇంతకుముందు అనేవాళ్ళే ఎవరి కోసం, ఎవరిది బాధ్యత, తల్లిదండ్రులను వాళ్ళు చూసుకోరా అని గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఇప్పుడు చెప్పమనండి. నేను ఎవరి బాధ్యత అని పిల్లల ముందు అనగలుగుతారేమో. లేదు, మీది మీరు చూసుకోవాలి అంటే ప్లానింగ్ కరెక్ట్గా పెట్టుకోండి. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఒక పెద్ద కంపెనీకి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. పెద్ద ప్యాకేజ్, మనం ఊహించినంత ప్యాకేజ్ అయింది. మన జీవితం ఎంత సంపాదించాలనుకుంటున్నాం ఆయన ప్యాకేజీ అంతా. ఓకే, ఆయన ఇప్పటిదాకా ఇల్లు కొన్నాడు. ఆయన ఏమంటారంటే, రేవంత్ ఎందుకు ఇల్లు కొనలేదు తెలుసా? నేను మొన్నటిదాకా ఒక ఊర్లో ఉన్నా, ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నా, నా రిటైర్మెంట్కి ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఉద్యోగం అయిపోని చిన్నదాడు పెద్దదా కట్టుకుంటా, ఎక్కడ ఉంటానో తెలియని దానికి నేను ఎందుకు కట్టాలి? కట్టిపడేస్తే అయిపోతుంది. ఏంటి పడేసేది ఏంటి? అది నీ ఉండాలి ఇల్లు, నీ ఉండే టైం మంచిగా ఉండాలి. అది కట్టి పడేయటం తీసుకొని పడేయడం కుదరదు. అది టైం తీసుకొని మంచిగా అంత సెటిల్, ఓకే ఇది నా డెస్టినీ అని అనుకుంటాం కదా, అప్పుడు కట్టుకుంటాయి. ఇదే ట్రూత్. ఏ పెద్ద అంటే నిజంగా ఎదగాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ముందు ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు నెక్స్ట్ ఎక్కడ ఉంటారు, అసలు ఈ కంట్రీలో ఉంటారు, ఏ కంట్రీలో ఉంటారు ఎవరికి తెలుసు. నో వన్ నోస్. సో ఏదైనా సరే మనం ఒక టైంని తీసుకొని చేస్తే క్లారిటీ వస్తుంది. ఆ టైంకి మై పాయింట్ ఇస్ క్లారిటీ వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్స్ రకరకాల ప్లేసులు అయిపోతుంది. స్కూలింగ్ ఇక్కడ, ఇంజనీరింగ్ ఒక చోట, ఇంటర్మీడియట్ ఒక చోట ఉంటుంది, అన్నీ అయిపోతాయి క్లియర్. మీ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అన్నీ పూర్తయిపోతాయి. మంచి సెటిల్మెంట్ టైంలో కార్పస్ ఏర్పాటు చేయండి. నేను చేయొద్దనట్లే, ఇంటి కోసం ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ డబ్బుల్ని తీసి సపరేట్గా కార్పస్ని ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు పెట్టి కొనుక్కోండి, ₹1 ఉండొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఏ వయసులో ఇల్లు కొంటే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.